గాయ్స్ ఇదైతే ప్రోమో రిలేటెడ్ లో ఇమాన్యుయల్ కి కట్టప్ అని భరణి శంకర్ అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ మాట్లాడదాం. ఇంకొకటి సంజయ్ నాగర్ కి మన భరణి శంకర్ నామినేషన్ చేసిన పాయింట్లు వ్యాలిడ్ అన్వాలిడ్ మాట్లాడదాం. ఇంకో పర్పస్ ఏంటంటే రీ ఎంట్రీ ఉన్నారు. రీ ఎంట్రీ ఎంత మంది కూడా ఈ వీడియో క్లారిటీగా చెప్తా. తనుజకి బాండింగ్ ఉంటుందా, లేకపోతే బాండింగ్ తెగుతుందా, దివ్యతో బాండింగ్ నడుస్తుందా అని కూడా ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడదాం. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ టు చెన్నై X9 ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి. మమ్మల్ని లైక్ చేయడం మాత్రం ఇంపార్టెంట్. లైక్ చేసుకొని భరణి శంకర్ నామినేషన్ చేయడానికి డైరెక్ట్ ఎంట్రీ వచ్చినప్పుడు దివ్య నిఖిత అయితే ఆ నుంచి ఉరుక్కుంటూ వెళ్ళి హక్ చేసుకుంటుంది. దాంతోపాటు ఇమానియల్ పోయినప్పుడు ఇమానియల్కి ఒక డైలాగ్ వేస్తాడు అసలు భరణి శంకర్. బీభత్సంగా అనిపించింది. ఎందుకంటే బయట గేమ్ చూసి వచ్చాడు కదా, ఎన్నుపోటు పొడిచావు కట్టప్ప, మహేంద్ర బాహుబలిని ఎన్నుపోటు పొడిచి చంపేసినావు, ఇప్పుడు అమరేంద్ర బాహుబలి వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు చూద్దాం సంగతి అన్నట్టు మాట్లాడాడు అక్కడ. ఎందుకంటే ఇమానియల్ నిజంగా బయట ఒక విధంగా లోపల ఇదొక మాట్లాడింది భరణి శంకర్ చూశాడు. ఎందుకంటే భరణి శంకర్ ఇమానియల్కి ఒక మంచి బెస్ట్ ప్లేయర్గానే చూశాడు, కానీ ఇట్లా డబల్ మైండ్ మాట్లాడతాడని చూడలే. ఎపిసోడ్ వాళ్ళు చూశాడు కాబట్టి, వాళ్ళ లోపల ఉన్నారు కాబట్టి వాళ్ళకి పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కరు తెలుసు. ఇట్లా మాట్లాడిన తర్వాత ఫస్ట్ నామినేషన్ వచ్చి సంజన గారికి ఇట్లా గట్టిగా పొడిచి గట్టిగా దిగిందా అని చెప్పుకుంటా పాయింట్లు మాట్లాడతాడు. ఏ పాయింట్లు అంటే, నేను వచ్చేసి మిమ్మల్ని ఒక సిస్టర్ బాండ్తోనే, ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండ్తోనే చూశాను, నేను వేరే విధంగా చూడలే, మీరు అనవసరంగా డబల్ ఫేస్ చేసుకొని ఆడుతున్నారు గేమ్ అని చెప్పి అదే సిల్లి నామినేషన్ పాయింట్ మీద వచ్చేసి భరణి శంకర్ నామినేషన్ చేశారు. ఆమె సంజన గల్రాని దానికి ఆన్సర్ ఏమి ఇచ్చిందంటే, మీరు ఫేక్ బాండింగ్ నడపడం వల్లనే, మీరు ఫేక్ బాండింగ్ చేయడం వల్లనే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయారు. ఆ ఫేక్ బాండింగ్ నడవకపోతే మీ స్టార్టింగ్ ఉన్న గేమ్ వేరే, ఇప్పుడు ఉన్న గేమ్ వేరే, చాలా తగ్గింది. దివ్య నిఖిత వచ్చినప్పటి నుంచి మీ గేమ్ అనేది బాగా తక్కువ అయింది. ఫేక్ బాండింగ్ వల్లే మీరు ఎలిమినేషన్ అయ్యారన్నారు. నిజంగా లిటరల్గా మనం మాట్లాడుకున్నది ఏంటంటే, నిజంగా సంజన చెప్పిన పాయింట్ వ్యాలిడ్ అనిపించింది. అక్కడ రీజన్ నామినేషన్ చేయడానికి తనకాడ మన భరణి శంకర్ దగ్గర పాయింట్ లేకుండా ఏదో ఒక పాయింట్ మీద చేశాడు అనిపించింది, కానీ సంజన దగ్గర పాయింట్ కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే, అది బాండింగ్ వల్లనే మన భరణి శంకర్ బయటికి వచ్చాడు అనిపించింది. ఎందుకంటే దివ్య నిఖిత వీళ్ళ బాండింగ్ వల్లనే బయటికి వచ్చాడు. ఇక్కడ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నాకైతే బాండింగ్ నడపడా అనేది మీరు కామెంట్ చేయండి. నాకు అర్థమైంది ఏంటంటే, బాండింగ్ నడిపిస్తాడేమో అనిపిస్తుంది. ఇటు నామినేషన్ చేసేటప్పుడు ఫస్ట్ నామినేషన్ అయిపోయిందా, సెకండ్ నామినేషన్ ఇమానియల్కి ఇవ్వచ్చు, సుమన్ శెట్టికి ఇవ్వచ్చు, లేకపోతే తనుజకి ఇవ్వచ్చు, దివ్య నిఖితకి ఇవ్వచ్చు. వీళ్ళందరినీ ఇవ్వకుండా ఇక్కడ ఒక మంచి పని చేశాడు. వీళ్ళందరినీ ఇస్తే మళ్ళీ బాండింగ్లోకి వెళ్తాడేమో, ఆ బాండింగ్ పర్పస్ మీద కావాలని ఇచ్చాడేమో అనుకుంటారని ఇక్కడ నామినేషన్ పాయింట్ అప్పుడు సెకండ్ చాక్ ఎవరికి ఇచ్చారంటే నిఖిల్కి ఇచ్చారు. నిఖిల్కి వచ్చేసి ఎక్స్పెక్ట్ చేయనని నామినేషన్ చేశారు. ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారనుకున్నారు, కానీ నిఖిల్ వచ్చేసి మన తనుజ గారికి నామినేషన్ చేయగానే డైరెక్ట్ అక్కడ ఉన్న హౌస్ మేట్ అందరు షాక్. ఏ పర్పస్ మీద నామినేషన్ చేస్తారంటే, మీరు కన్నిస్ట్ మైండ్ అంటే మీరు మీ గేమ్ కోసం ఎంతవరకైనా ఉండడానికి వేరే, మీ గేమ్ కోసం మీరు హైలైట్ అవ్వడానికి పక్కన వాడుకోవడానికైనా రెడీ, అదే అనే పాయింట్ మీద నిఖిల్ వచ్చేసి నామినేషన్ చేశాడు. ఆ పాయింట్ అయితే నాకు నిజంగా కరెక్ట్ అనిపించింది. కానీ ఇంకోటి ఏంటంటే, తనుజ వచ్చేసి జెన్యున్గానే గేమ్ ఆడుతుంది, ఎలాంటి గేమ్ ఆడట్లే. ఈ పర్పస్ అయితే నామినేషన్ చేయడానికి పాయింట్ కరెక్టే. అదే నామినేషన్ భరణి శంకర్ వల్ల తనుజ వచ్చేసి నామినేషన్లో వచ్చింది. ఇంకోటి ఇష్టం ఏంటంటే, ఇద్దరు రీఎంట్రీ ఉంది అన్నారుగా, రీఎంట్రీ వచ్చేసి మన దమ్ము శ్రీజను భరణి శంకర్ వీళ్ళిద్దరైతే రీఎంట్రీ 100% ఉంది. వాళ్ళైతే ఇవాళ లేకపోతే రేపట్లో వస్తారు. ఏ టైంకి వస్తారు, ఎలా వస్తారు, ఏందని నేను క్లారిటీగా చెప్తా. ఆయేషా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిపోవడం వల్ల ఇద్దరిని రీఎంట్రీ అనేది ప్లాన్ చేశారు, లేకపోతే ఒక్కరే రీఎంట్రీ ఉండేది. ఆయేషా రీఎంట్రీ వస్తుందా రాదా అని కూడా కొన్ని అప్డేట్స్ రాగానే మనం క్లారిటీగా చెప్పేస్తాం.